నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా రాజకీయాలు సాగుతుంటాయి. అదే పరిస్థితి ప్రస్తుత రాజకీయాలను జరుగుతుంది. తమిళనాడు బీజేపీ చీఫ్గా మొన్నటి వరకు పనిచేసిన అన్నమలైని ఏపీ నుంచి రాజ్యసభ సీటుకు పార్టీ నామినేట్ చేయబోతుందట. అదేవిధంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్న వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపిస్తారట. తెలంగాణలో పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పెద్ద సూచనతో ఏపీలో అడుగుపెట్టిన షర్మిలకు ఇంతటి బంపర్ ఆఫర్ ఇవ్వడం వెనుక కారణం ఏంటి? కాంగ్రెస్ నుంచి షర్మిల, బీజేపీ నుంచి అన్నమలై రాజ్యసభకు వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? మారుతున్న రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ బీజేపీ వ్యూహాత్మక అడుగులు, దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కాంగ్రెస్ ఫోకస్, కర్ణాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల, ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై. రాజకీయాల్లో ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ఊహించడం కష్టం. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయాల్లో కొందరిని పీకల్లోతు కష్టాలకు తీసుకువెళ్తాయి, కొందరికి అమాంతంగా అదృష్టాన్ని కలిగిస్తాయి. అలాగే ఉంది బీజేపీ కాంగ్రెస్ పార్టీల వ్యవహార శైలి. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు కలిసి పనిచేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీతో అంటకాగిన జగన్ ఎన్నికల తర్వాత ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నాడు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జగన్తో కలవలేదు. దీంతో ఆ రెండు పార్టీలు ఒక వ్యూహాత్మక రచనతో ముందుకు వచ్చాయి. త్వరలో కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిలో ఒకటి వైఎస్ షర్మిలకు దాదాపు ఖరారైపోయిందని తెలుస్తోంది. ఏపీలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. మరోవైపు అధికార బీజేపీని రాజ్యసభలో సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే వైఎస్ షర్మిలను అస్త్రంగా వినియోగించాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి కాంగ్రెస్ తరఫున ఆమెను రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ హైకమాండ్ డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా సానుకూలంగానే ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని విస్తరించడంతో పాటు కర్ణాటకలోనూ బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం క్రిస్టియన్ ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అంటున్నారు. అంతేకాకుండా తమ పార్టీ నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ప్రాధాన్యమిస్తున్నామని 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చెప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ఏపీలో అన్న వైఎస్ జగన్ ని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తోంది వైఎస్ షర్మిల. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ బలహీనంగా ఉండడంతో ఆ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు షిఫ్ట్ చేసుకునేందుకు షర్మిలకు పదవి అప్పగించాలని అధిష్టానం భావిస్తోంది. మరోవైపు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది. కాగా విజయసాయిరెడ్డి స్థానంలో బీజేపీ ఎవరిని ప్రతిపాదిస్తుందన్న విషయంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన అన్నామలైకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టకుండా అన్నామలైని పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టేలా చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు అక్కడ పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. రెండు పార్టీలు తీసుకోబోతున్న నిర్ణయాలు దక్షిణాది రాజకీయాల్లో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేస్తాయని చెప్పుకోవాలి. ఎలాగంటే తమిళనాడులో ఇప్పుడు అన్నా డీఎంకేకి, బీజేపీకి మధ్య పొత్తుకు సంబంధించి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.